రోజు నేను మా వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో ఇష్టమైన కాకరకాయని నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లాగా మనం ముందుగా కాకరకాయ పీల్ అంతా తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకొని సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాము అంటే దాంట్లో నుంచి నీరు వస్తుంది. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, కొంచెం మనం కారము, పుట్నాలు అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తన్నంలో వేసుకొని తిన్నా వేడివేడిగా ఎంత బాగుంటుందో. ఈ కాకరకాయలో మనకి నీరు వస్తుంది అనమాట. అదంతా గట్టిగా పిండేసాము అంటే మనకి సగం చేదంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలి. కాకరకాయ నానేటప్పుడు వేసాం, కారంలో వేసాం, ఇప్పుడు కూడా వేస్తున్నాం కాబట్టి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కకనేసి పోపు గింజలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకొని ఆ ఫ్రై అయిన తర్వాత ఒకసారి ముక్కలన్నింటినీ కూడా కలుపుకొని మనం ముందుగా తయారు చేసిన కారం వేసేసి 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇది సూపర్ గా ఉంటుంది. నెయ్యి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి నచ్చితే లైక్ చేయండి.